అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ అన్న, ఐపీఎల్ స్టార్ట్ అయింది, 5 మ్యాచ్లు కూడా అయిపోయినాయి. ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే వన్ సైడ్ మ్యాచ్లు కనిపిస్తున్నాయి అన్ని కూడా. అవును, ఏంటి ఉత్కంఠంగా ఎడ్జ్డ్ విన్నింగ్ మూమెంట్ రావట్లేదు? ఏంటి ఈజీగా గెలిచేస్తున్నారు. ఎందుకంటే అది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి బ్యాట్ పిచ్ అనేది అర్థమైపోతున్నట్టుంది ఆల్మోస్ట్. అందుకని అందరు కూడా దాన్ని మొన్న పంజాబ్ అనుకుంటే మేబీ ఏదో ఓడిపోయే మ్యాచ్ గెలిచినట్టు అయింది ఒక్కటి. అవును, నిన్న మొన్న అవును. సో అంటే గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ రావట్లేదేమో అనిపిస్తుంది ఈ ఐపీఎల్ కి. అవును, నేను కూడా యాక్చువల్ గా నేను ప్రతిసారి కూడా ఫుల్ మ్యాచ్ డే అంటే 11:30, 12 o'clock దాకా వెయిట్ చేసి చూస్తున్నామండి. తెలిసేది కాదు ఎవరు. అవును, వన్ సైడ్ అంటే ఎవరు గెలిచేది తెలిసేది కాదనమాట. ఇప్పుడు సింపుల్ గా తెలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే మ్యాచ్ చూడాలనే ఫస్ట్ ఒక 5 hours చూడంగానే మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ డౌన్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఒక 5 hours చూడగానే వన్ సైడ్ మ్యాచ్ అర్థమైపోతుంది. దానివల్ల అందుకని లీవ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా టీవీ కట్ చేయడం, ఇంకా ఆనందం. ఇప్పుడు సిఎస్కే కి పంజాబ్ కన్నా రేపు ఎలా ఉంది మరి? ధోని లేడు పాపం, ఫస్ట్ మ్యాచ్ మనోళ్ళు. అవును, చాలా అసలు ఆ టీం కూడా చాలా వీక్ గా ఉంది. అసలు ధోని లేకపోవడం వల్ల టీం అనేది, నాకు మొన్న చూసాం కదా 127 కి ఆల్అౌట్ అయింది. 127 అనేది ఎప్పుడో స్కోర్. అవునవును, రీసెంట్ గా అసలు ఇంత తక్కువ స్కోర్ కి సిఎస్కే రెస్ట్రిక్ట్ చేయడం చాలా చూడలేదు అనమాట. ధోని లేకపోవడం చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది అనమాట. అది యాజ్ ఫర్ ధోని ఫ్యాన్ గా మావాడు మా అబ్బాయి కూడా రోహిత్ శర్మ. అయితే యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ అనేది హోమ్ గ్రౌండ్ లో, చెన్నై హోమ్ గ్రౌండ్ లో. అవునవును, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెన్నై వచ్చేసి యాక్చువల్ గా స్పిన్ పిచ్చి, మేబీ దాని ప్రకారం చూస్తే వాళ్ళకి దుబే ఆడుకుంటాడు స్పిన్. అవునవును, దుబే ఆడతాడు. కాకపోతే ఏంటంటే స్పిన్ కూడా వాళ్ళకి అంత బౌలింగ్ అటాక్ కూడా కొత్తగా ఉన్నట్టు చెన్నైకి. దాంతో పోలిస్తే వేరే టీమ్ కే ఆపర్చునిటీ ఎక్కువ అనిపిస్తుంది. అదే పంజాబ్ కి ఎక్కువ ఛాన్స్. మీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ టీం అయితే చెన్నై. చెన్నై. సో ధోని లేపడం వల్ల చాలా అయితే మిస్ అవుతున్నాము. బ్రో, ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది? బానే అనిపిస్తుంది బ్రో. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ అంతా అట్లా. లాస్ట్ సీజన్స్ అంటే లెజెండరీ ప్లేయర్స్ ఉండే, ఇప్పుడు అందరు తగ్గిపోయారు కదా. ధోని కూడా ఆడట్లేదు, జడేజా కూడా చేంజ్ అయిపోయాడు అట్లా అని. ఓకే, టీమ్స్ చేంజ్ అవ్వడం వల్ల క్లమ్జీ అయిపోయింది అంటారా? అంతే కదా. ఈ రోజు మ్యాచ్ కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ కి కదా. అవునవును. ఎలా ఉంది మూమెంట్ ఎస్ఆర్హెచ్ లో కొంచెం బౌలర్స్ తక్కువ అయినట్టు అనిపించింది. అలాగే కేకేఆర్ లో చూస్తే ఫస్ట్ లెక్క అయితే లేదన్నట్టు అనిపిస్తుంది. కేకేఆర్ లో కూడా బౌలింగ్ అంతా ఎవరున్నారు ఇప్పుడు? సునీల్ నారాయణ ఉన్నాడు అంతే కదా. బౌలింగ్ లో కూడా బ్యాటింగ్ లో కూడా అంతగానం అయితే అనిపించలేదు లేదు. ఎస్ఆర్హెచ్ లో అయితే బ్యాటింగ్ లో బాగుంది బాగా. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ వీళ్ళిద్దరే కదా. అవునవును, స్పిన్నింగ్ లో ఉంది. ఫాస్ట్ బౌలర్ లో అంతగానం కనిపించలేదు. మేబీ నోన్ ప్లేయర్స్ ఎవరు కావచ్చు. రేపు మ్యాచ్ ఎవరిది? సిఎస్కే కి పంజాబ్ కి. రేపు పంజాబ్ గెలుస్తుందేమో. అంతే ఏంది బ్రో, అంత షార్ట్ టైమ్ లో పంజాబ్ అన్నాం ఒకేసారి. సిఎస్కే లో అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. శుభం డేవి ఉన్నారు, పాత ప్లేయర్. శుభం గైక్వాడ్ ఉన్నాడు, సామ్సంగ్ కూడా ఉన్నాడు. కానీ ఫామ్ లో అనిపిస్తలేదు, ఏమో ఏం చేస్తాడో చూద్దాం. సో ధోని లేనప్పుడు ఎలా ఉంటది, వస్తే ఎలా ఉంటది? ధోని ఉన్నప్పుడు అందరికి ఒక ధైర్యం ఉంటది అనమాట. ఫ్యాన్స్ కూడా ఉంటది, ప్లేయర్లకు కూడా ఉంటది. ధోని ఉన్నప్పుడు క్యాప్టెన్సీ అయితే నెంబర్ 1 ఉంటదని మనం గెస్ చేయొచ్చు. బ్యాటింగ్ లో కాకపోయినా కానీ క్యాప్టెన్సీ గెలిపించవచ్చు అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఎవరికి ఏ బౌలింగ్ వేయాలి అనేసి కరెక్ట్ గా తెలుస్తుంది. ఆ ప్లానింగ్ బరాబర్ లో వికెట్లు కూడా పడతాయి. రేపు హోమ్ గ్రౌండ్ లోనే మళ్ళీ చెన్నైకి కలిసి వచ్చింది అంటావా ఏమన్నా? హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చాలా ప్రాక్టీస్ అయి ఉంటారు. ప్లస్ గైడ్ చేయడానికి కూడా చాలా మంది ఉంటారు. బ్రో, ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మ్యాచ్లు అన్ని. ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? ఈసారి ఏది కప్పు కొట్టిందో చూడాలి. నీకేదనిపిస్తుంది? నాదైతే సిఎస్కే అనిపిస్తుందా? అవును. ఏంటి బ్రో మరి లాస్ట్ మ్యాచ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు కదా.
ఆడలేదంటే మా ధోని బాయ్ లేడు కాబట్టి కొంచెం మ్యాచ్ డిలే అయింది. ఈసారి నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు ధోని అసలు రెస్ట్ లో ఉండాలి, కానీ ధోని నెక్స్ట్ మ్యాచ్ ఆడేటట్టే కనిపిస్తున్నాడు, మొత్తం చూపిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది ధోని వస్తే మళ్ళా చెన్నై బ్యాక్ అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఈసారి నెక్స్ట్ మ్యాచ్ మాదే అది. సో మళ్ళీ ఈసారి ఈ సీజన్ లో చూసుకుంటే అంటే మీరు ఆల్రెడీ మ్యాచ్లు చూస్తారు, ఏ టీం మీకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది? ఢిల్లీ ఒకటే, పంజాబ్ ఒకటే, సిఎస్కే ఒకటే. సో ఈసారి ఏమైనా పంజాబ్ కొట్టే ఛాన్స్ ఉందంటారా మీరు? పక్క మా సిఎస్కే కొట్టిద్ది అంతేనా? అంతే. అంటే ఎందుకు సిఎస్కే అని అంత నమ్మకం ఎందుకు? మా ధోని బాయ్ మీద మాకు నమ్మకం ఎక్కువ. అంటే మళ్ళీ ధోని మళ్ళీ ఈ మధ్య చూసుకుంటే లాస్ట్ సీజన్ కూడా లాస్ట్ వచ్చి ఒక 4-5 బాల్లే ఆడడం జరుగుతుంది. సో దానికి ఎట్లా అంటే చాలా మంది ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ముందు వచ్చి ఆడొచ్చు కదా అని కోరుకుంటున్నారు. అంటే ఆడొచ్చు, కానీ మా ధోనికి అవకాశాలు ఇవ్వటం అదొక ఇది కాబట్టి అందరికి అవకాశాలు ఇస్తాడు. దాన్ని బట్టి 6th డౌన్ 7th డౌన్లో ఆడుతున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే మ్యాచ్లు చూస్తున్నారు, సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎవరు మంచి బ్యాట్స్మెన్ అవ్వచ్చు, మంచి బౌలర్ అవ్వచ్చు అనిపిస్తుంది సీజన్? కప్ అయితే మటుకు సిఎస్కే కొట్టిద్ది పక్కగా. ఇంకా చూడాలి బ్రో. రేపు మ్యాచ్ ఉంది కదా, సో ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది? చూస్తూనే 5 మ్యాచ్లు అయిపోయాయి. సో ఇప్పుడు సిఎస్కే కి పంజాబ్ కి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే లాస్ట్ మ్యాచెస్ పరంగా చూస్తే లైక్ పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ 6 మ్యాచెస్ లో సిఎస్కే పంజాబ్ ని చూస్తే లైక్ పంజాబ్ 5 ఉన్నట్టున్నాయి, ఓన్లీ సిఎస్కే ఒకటే గెలిచినట్టుంది లైక్ 2024 నుంచి ఐ థింక్ సో. అండ్ స్క్వాడ్ పరంగా కూడా వాళ్ళే బెటర్. మెయిన్ గా సిఎస్కే కి అదే లైక్ బౌలింగ్ లేదు ఎగ్జాక్ట్ గా, అంటే స్టార్ బౌలర్ అంటే లేరు ఎవడు. ఇప్పుడు లైక్ అంటే ముంబై తీసుకుంటే బుమ్రా ఉన్నారు, ఇప్పుడు ఆ టైప్ లో సిఎస్కే ఎవరు లేరు. ఇప్పుడు చహార్ ఉన్నాడు అలా. అండ్ బ్యాటింగ్ లో కూడా కోఆర్డినేషన్ అంతగా లేదు వాళ్ళతో కంపేర్ చేస్తే. సో పంజాబ్ కి అయ్యర్ అంటే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ కదా టీమ్ కి. సో ఇప్పుడు అయ్యర్ ఎలా ఉంది? అయ్యర్ది గైక్వాడ్ది ఎలా ఉంది కెప్టెన్సీ? ఇప్పుడు అదే అయ్యర్ది కూడా మనం చూసుకుంటే లాస్ట్ 4 సీజన్స్ నుంచి లైక్ డీసీకి ఫస్ట్ టైం ఫైనల్ తీసుకెళ్లాడు, కేకేఆర్ కి లైక్ కప్ వచ్చింది వెళ్ళాక. దాని తర్వాత లాస్ట్ సీజన్ కూడా పంజాబ్ ఫైనల్ వచ్చింది. కానీ గైక్వాడ్ లైక్ ఐ మీన్ అంటే ప్రెజర్ ఎక్కువ పడుతుందేమో అనిపిస్తుంది లైక్ గైక్వాడ్ కి, లైక్ ధోని లేకపోవడం వల్ల ఆ టైప్ లో. అంటే ఎక్స్పీరియన్స్ సామ్సంగ్ ఎక్కువ ఉంది కదా, అతనికి ఇస్తే మేబీ హ్యాండిల్ చేయగలడేమో కదా. ఏమో అంటే 2-3 years నుంచి అంటే గైక్వాడే ఉన్నాడు కదా, అంటే బేసిక్ గా అంటే స్టార్ బ్యాట్స్మెన్ లాగా సిఎస్కే కి. సో ఏమో మేబీ నేనేమన్నానండి, ఇప్పుడు ఒకవేళ సామ్సంగ్ కి మంచి కెప్టెన్సీ ఇస్తే గైక్వాడ్ ఫ్రీ ఫ్లో లో ఆడగలడేమో కెప్టెన్సీ ప్రెజర్ లేకుండా అన్న థాట్ లో ఎలా ఉంటది వెళ్ళొచ్చు మేబీ. అంటే ఇంకా మనం చెప్పలేం కదా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ధోని లేని లోటు కనిపిస్తుందా సిఎస్కే కి? అంటే స్టార్డమ్ ప్రకారం ఇలాగ ఉంది కానీ లైక్ నార్మల్ గా పర్లే కదా, అంటే ఎలా ఉంది. ఓకే. సో నీకు ఫేవరెట్ టీం ఏంటి ఐపీఎల్ లో? సిఎస్కేనేనా? ఈ రోజే మరి రేపు ఎలా ఉండబోతుంది, గెలుస్తుంది అంటావా? ఏమో చెప్పలేము బ్రో. అంటే నాకైతే గెలవాలనే ఉంటది కదా ఆబ్వియస్ గా, అంటే ఫేవరెట్ టీం కాబట్టి. కానీ అదే పర్ఫార్మెన్సెస్ బట్టి బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. యాక్చువల్ అదే లైక్ 4 players మొత్తం వెళ్ళిపోయారు కదా, సీజన్ స్టార్ట్ కాకముందు వెళ్ళిపోయారు కదా. సో మేబీ అది కూడా ఎండొచ్చు. ఓకే. సో మొత్తానికి అయితే సిఎస్కే గెలవాలని కోరుకుంటున్నాం. అంతే. గత మ్యాచ్లు ఎంటర్టైనింగ్ ఉన్నాయా? లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ సీజన్ నుంచి మంచిగా అయిపోయిండేది ఐపీఎల్ కి. ఇప్పుడు మ్యాచెస్ ఎందుకో డల్ అనిపిస్తున్నాయి, మీకు ఎలా ఉంది? డల్ అంటే అదే బ్రో, అంటే ప్రతి మ్యాచ్ ప్రతి ఒక్కరు 200+ స్కోర్ చేసేస్తున్నారు కదా, అంటే మొత్తం ఫ్లాట్ పిచెస్ లాగా అనిపిస్తున్నాయి. అదే బౌలింగ్ మిషన్ తో కొట్టియచ్చు కదా, ఇంకెందుకు బౌలర్స్ ఉండి అదంతా, అంటే ఆ టైప్ లో అనిపిస్తుంది. అంటే ప్రతి వాళ్ళు వచ్చేసి 200+ కొట్టేస్తున్నారు. ఇప్పుడు 2015-14 టైంలో చూస్తే లైక్ 160 కొడితే అలా డిఫెండ్ చేసుకుంటే తోపు, ఇంకా 200 కొడితే టీవీ బంద్ చేసి పడుకోవచ్చు మనం సెకండ్ ఇన్నింగ్స్ చూడకుండా. రేపు పంజాబ్ కి సిఎస్కే కి మ్యాచ్ ఉంది కదా. అవును. సో ఏది గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ టీం ఏంటి? మేబీ పంజాబ్ గెలుస్తుండొచ్చు. పంజాబ్ గెలుస్తుంది అని అనుకుంటున్నారు. ఎందుకని? ఏమో టీం అట్లా కొంచెం స్ట్రాంగ్ ఉంది సిఎస్కే తో కంపేర్ చేస్తే. టీం కొంచెం స్ట్రాంగ్ ఉందండి. లైక్ అంటే ఇక్కడ కూడా టీం బాగానే ఉంది కదా, మన గైక్వాడ్, సామ్సంగ్ పర్ఫార్మెన్స్ అట్లా లేదు కదా. ఓకే. మంచి స్టార్ ప్లేయర్లే కానీ పర్ఫార్మెన్స్ అంతగా లేదంటారు.
మేబీ గెటిన్ అయ్యే ఛాన్స్ ఉందా? హోమ్ గ్రౌండ్ కదా రేపు. ఏమి చెప్పలేం. సామ్సన్ ఆడితే డిపెండ్ ఆన్ సామ్సన్. శాంసంగ్ ఒక్కడి మీద ఉందంటారా? ఎందుకలా? T20 ఫామ్ చూసా. ఓకే, ఇక్కడ పంజాబ్ కూడా వధేరా కావచ్చు, మన బౌలర్లు కూడా ఉన్నారు కదా మంచిగా. అంటే నా ఒపీనియన్ అది అంతే. సో అయ్యర్ కెప్టెన్సీ బాగుంటది కదా. సో అయ్యర్ కెప్టెన్సీ బాగుందంటారు. ఏం నచ్చిందంటే అయ్యర్ ఏ సీజన్ అన్నా కానీ టీమ్ కి బాగా న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేస్తాడు. Final లాస్ట్ వరకు ఫైనల్ వెళ్ళింది. ఈసారి కొట్టొచ్చు కప్పు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మనోడు తడగొట్టేస్తున్నారు ఆపోజిట్ టీమ్స్ కదా. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఐపీఎల్ సీజన్ ఎలా ఉంది అసలు? ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా, ముందు చెప్పలేదు. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్. ఇంట్రెస్ట్ వస్తుందా చూసేదానికి? చూస్తాం మామూలుగా చూస్తారు. అంటే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే అంత లేదు, బట్ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది కదా ముందు చూస్తూ ఉంటాయి. మ్యాచెస్ కూడా ఇంతకు ముందు అంటే కొంచెం రసవత్తరంగా ఉండేది. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉంటున్నాయి కదా, బాగానే ఉంటున్నాయి. ఓకే, సో మెయిన్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? ఢిల్లీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.